హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైనా నా సకుడు తప్పకుండా వస్తాడు. నా నిరీక్షణ వృధా పోదని, నా అభిలాష అసాధ్యం కాదని నిరూపించడానికైనా వచ్చి తీరుతాడు. నేనేమీ లేనిది కొత్తగా కోరుకోవడం లేదే. పోగొట్టుకున్న దాన్ని వెతుక్కుంటున్నాను అంతేగా. కళ్ళు, ముక్కు, నోరు, మనసు అన్నీ తెరిచి ఉంచే తపస్సు చేస్తున్నా. తన పునరాగమనం కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని తదేకంగా అంచలంచలమైన ప్రీతితో, అవ్యాజమైన ఆర్తితో కాలమనే కొలిమిలో కాలి బూడిదవ్వడానికి మన ప్రేమ ఏమైనా బొగ్గ? కాదు కాదు. సెగ ఎగిసే కొద్దీ మెత్తని బాధ్యతల సమ్మెటతో పదునెక్కే కత్తి. ఆప్యాయతకి వయోభారం ఉంటుందా? ఆయుష్ హరించుకుపోతుందా? అలా ఉంటే నా నా మీదెందుకు పడలేదు దాని ఉక్కిపాదం? ఒత్తిళ్ళ పొత్తిళ్లలో ఆదమరచి సుప్తావస్థలో సోలిపోతుందేమో. తనపై నాకున్న ప్రేమకేగా. నిద్రాణమైన ఆ ప్రేమని చైతన్యపరిచి ఉత్తేజితం చేసే మంత్రశక్తి ఉన్నది. అంతరంగ స్థలం మీద ఏకపాత్రాభినయం చేస్తుండగా కాలింగ్ బెల్ మ్రోగింది. అనుకోని అతిథి పాత్ర ప్రవేశానికి సూచనగా. డోర్ తీయడానికి ఇంతసేపా? టిక్ టాక్లో స్లోమోషన్ వీడియోలు చేసి చేసి అదే పందాలో తెరిచావా? కసిరాడు మొహం ఉప్పుకళ్ళు వేయకుండానే. చిటపిటలాడే వేడివేడి పెనల్లా పెట్టుకొని విసురుగా లోపలికి వస్తూనే, మీరనుకోలేదండి, లేకపోతే ఇలా ఉరుముతారని తెలిసి ఒక్క ఉరుకులో తెరుస్తాను. ఇంత ముందుగా వస్తే ఎవరో అనుకుని చున్నీ వెతుక్కోవడానికి టైం పట్టింది గొణికాను. చటుక్కున బుర్రలో బుడ్డి లైట్ వెలిగింది. చిటికెలో దాని మీట దాక్కున్నట్లుగా ఆయన లోపలికి వచ్చేసిన తరువాత కూడా తలుపు వేయకుండా ఇంకెవరికోసమో ఎదురు చూస్తున్నట్లుగా తల అటూ ఇటూ తిప్పుతూ పలకరించసాగాను. ఎంత దూరంలో ఉన్నాడో తెలియకపోయినా ఎవర్నో అమాంతం తనకు దగ్గరగా లాగేసుకునే శక్తి ఉన్న అయస్కాంతంలా కళ్ళను చేసుకుని. అనుకున్నట్లుగానే వారింటి ముగిసిన సాల్తీలా సోఫాలో కూలబడి ఎక్కడున్నారో తెలుసుకొని తీసుకురావచ్చుగా. అక్కడే ఆగి ఎదురుచూసే బదులు అడిగాడు వసంత్. అలుపు లేకుండా ప్రశ్నిస్తూనే ఉన్నానండి, కానీ ఎక్కడ తప్పిపోయారో తెలియడం లేదు వెతుకుదామంటే. చిత్రమేంటంటే తీసుకురావడం నాకంటే మీకే చాలా సులువైన పని. ఆహా, కాదు, కేవలం మీకు మాత్రమే సాధ్యమయ్యే పని అని చెప్పాలి కొనసాగించాను తనను సమీపిస్తూ. రంగులు మారే తన మొహాన్ని గమనిస్తూ దోసిళ్లలో తన చెంపలను పొదివికొని కళ్ళలోకి చూస్తూ, 2 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా ఎప్పుడొస్తాడా అని ఆశని ఆవిరవ్వనివ్వకుండా తీసుకొస్తారా? తిరిగి అందిస్తారా? తన ప్రేమలో తరించిపోనీయరా? తను లేకుండా ఉండడం నా వల్ల కావట్లేదు. మీరు ఇంకొద్దు నాకు. తనని తీసుకురాలేదంటే చెప్పండి, నాకు నేను కూడా వద్దు అంటూ తన గుండెల మీద గుద్దేశాను. నా ఆంతర్యం అర్థమైన వాడిలా. సారీ బంగారం, ఐయామ్ రియల్లీ సారీ. గడువు తేదీ మెడలో వేసుకొని పుట్టె మెటీరియలిస్టిక్ ప్రలోభాలలో చిక్కుకున్న స్వచ్ఛమైన శాశ్వతమైన తేనెలాంటి నీ ప్రేమని నిర్లక్ష్యం చేశాను. తప్పైపోయినా నన్ను వెతికి మరీ దక్కించుకున్నావే జగమొండి అంటూ నా నుదుటపై సంతకం పెట్టి రాచముద్ర వేశాడు. మళ్ళీ తప్పేమోనని